స్వర్ణాంధ్ర 2047 మార్గనిర్దేశక 10 సూత్రాల్లో ఫార్మర్ అండ్ అగ్రిటెక్ అనేది వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి సూత్రం. స్వర్ణాంధ్ర 2047 లక్ష్య సాధనంలో భాగంగా వ్యవసాయ రంగంలో 15% వార్షిక వృద్ధిని సాధించడానికి 11 వ్యవసాయ పంటలను గ్రోత్ ఇంజిన్లుగా గుర్తించి వాటి దిగుబడి పెంచడం మరియు ప్రకృతి వ్యవసాయంలో విస్తీర్ణం పెంపుకి కార్యాచరణ రూపొందించాం. 2024-25 సంవత్సరంలో ఏపీ జీఎస్డిపి మొదటి ముందస్తు అంచనాల ప్రకారం వ్యవసాయం జీవీఏలో 57,187 కోట్లు, అంటే వ్యవసాయంలో వృద్ధి రేటు 22.86%గా నమోదైంది. గత ప్రభుత్వం భూసార పరీక్షలను పూర్తిగా విస్మరించింది. మన ప్రభుత్వం 2024-25లో సాయిల్ హెల్త్ అండ్ ఫెర్టిలిటీ పథకం కింద 13.09 కోట్లు నిధుల ఖర్చుతో 4,30,000 భూసార పరీక్షా పత్రాలను రైతులకు అందించింది. అలాగే 2025-26 సంవత్సరంలో 6 లక్షల భూసార పరీక్ష పత్రాలు రైతులకు అందించడానికి లక్ష్యంగా పెట్టుకున్నాం. 2014 నుండి 2019 వరకు అప్పటి మన ప్రభుత్వం రైతులు వారి పొలంలోని భూసారాన్ని సరిచేసుకొని మంచి దిగుబడి సాధించడానికి 3 లక్షల మెట్రిక్ టన్నులు జింకు, జిప్సం, బోరాన్ వంటి సూక్ష్మ పోషకాలను రాయితీలతో రైతులకు అందించాం. 2019 నుంచి 2024 వరకు గత ప్రభుత్వం సూక్ష్మ పోషకాల సరఫరా పూర్తిగా నిలిపివేసింది. తిరిగి మన ప్రభుత్వం 2025-26 సంవత్సరంలో 5.98 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో రైతులకి రాయితీపై సూక్ష్మ పోషకాలు పంపిణీ చేయడానికి నిర్ణయించాం. ప్రస్తుతం భూసారాన్ని తెలుసుకోవడానికి వాడుతున్నటువంటి సాంప్రదాయక వెట్ కెమిస్ట్రీ స్థానంలో డైకెమిస్ట్రీ పద్ధతిని వినియోగంలోకి తీసుకురావడానికి చర్యలు తీసుకుంటున్నాం. 2024-25 సంవత్సరంలో 7.88 లక్షల క్వింటాల విత్తనాలను 268.32 కోట్ల రాయితీతో రైతు సేవా కేంద్రాల్లో పంపిణీ చేశాం. గత ప్రభుత్వం చెల్లించకుండా బకాయిలు పెట్టినటువంటి 120 కోట్లు విత్తన రాయితీని ఈ ప్రభుత్వం చెల్లించింది. ఇంకను 100 కోట్లు చెల్లించబోతున్నాం. 2025-26 సంవత్సరానికి రాయితీ విత్తనం పథకానికి 240 కోట్లు బడ్జెట్లో ప్రతిపాదిస్తున్నాం.